ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. వాస్తుశాస్త్రరీత్యా మనం ఈరోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం. 16 జోన్స్. మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాస్తుశాస్త్రము అనగానే అందరికీ ఉన్నటువంటి అపోహ పర్టికులర్గా ఏమిటంటే వాస్తు చూపించుకోవడం అంటే ఏదో విరగొట్టడము, పగలగొట్టడము అని అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. ఇంట్లో పెట్టుకున్నటువంటి వస్తువులు, ఇంట్లో వేసేటువంటి రంగు, నిర్మాణంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్, అది డోర్ పాయింట్ కావచ్చు, బాత్రూమ్ పాయింట్ కావచ్చు, ఇంట్లో చేసే యాక్టివిటీస్ కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు, ఇంట్లో మనం చేసే యాక్టివిటీ కావచ్చు, దీని గురించి మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. చాలామంది ఇళ్లలో ఒక సమస్య ఉంటుంది. ఏమిటది అంటే, నేను ఏదైనా ఒకటి అనుకుంటే అవ్వటం లేదు, ఆలోచనలు తట్టడం లేదు, సంతానంతో సరైన రిలేషన్ లేదు, ఇట్లాంటివి ఉంటాయి. నాకు ఆలోచనలు రాంగ్ స్టెప్ వేస్తున్నానండి ప్రతి దాంట్లో. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, నిర్ణయాలు కావచ్చు. దీనికి అసలు వాస్తుపరంగా ఎక్కడ ఆ దోషం ఉంటుంది, ఇది మెయిన్గా పట్టుకోవాలి ఇప్పుడు వాస్తులో. ఇప్పుడు చూడండి, ఒక మెడికల్ పరంగా మనం ఒక ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ గారు ఏం చేస్తారు, డయాగ్నోస్ చేస్తారు ఎక్కడుంది ప్రాబ్లం అనేటువంటిది. అట్లాగే ఆ ప్రాబ్లం తగ్గట్టుగా ఇంజక్షనో ట్యాబ్లెటో అట్లా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఈశాన్యంలో ప్రాబ్లం ఉంటుంది. మీరు గనక ఏదైతే వాస్తుపరంగా ఈశాన్యంలో దోషం ఉందో మీ యొక్క ఆలోచన విధానం పర్ఫెక్ట్గా సక్సెస్ వచ్చే వైపు వెళ్ళదు. దోషం ఉందంటే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. తప్పుగా మనం అర్థం చేసుకుంటాము, స్థిరంగా ఉండలేము, ఆలోచనలో స్థిరత్వం అనేది కోల్పోతుంది. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు, ఈశాన్యే దేవతాగృహ అని చెప్పారు. అంటే ఏమిటి, ఈశాన్యంలో దేవతాగృహం ఉండాలి. ఎందుకు ఉండాలి? ఈశానుడు కారకుడు దానికి. అదేవిధంగా గురువు కేతువు అధిపతులు ఈశాన్యానికి. గురువు అంటే ఎవరండి? గురుత్వాకర్షణ శక్తి అంటూ ఉంటాం. అంటే మన భూమి మీదకి ఏదైనా శకలం వస్తుంటే కూడా గురువు తన వైపు లాక్కుంటాడట. కేతువు ఆధ్యాత్మికత, గొప్ప జ్ఞానము, హై లెవెల్. అంటే మనకి ఏదైతే వైరాగ్యం కావాలో, వైరాగ్యం కూడా కావాలండి. మనకి వైరాగ్యం లేకపోతే ఏమైపోతుందంటే రాగం పెరిగిపోయి, అమ్మో ఇది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి భావన ఇస్తుంది. నేను ఇది అంటే నాకు ఇది లేకపోయినా నేను జీవించగలను, గొప్ప జ్ఞానంగా ఉంటాను, నిరంతరం నేను కృషి చేయగలను అనేటువంటి ఎనర్జీ ఈశాన్యంలో ఉంటుంది. మీ యొక్క థింకింగ్ లెవెల్ ఏదైతే ఉందో, మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో, అక్కడ ఉండేటువంటి దితి అదితి అనేటువంటి దేవతా స్వరూపాలు పర్టికులర్గా అక్కడ ఉండేటువంటి ఎనర్జీని బాగా దాన్ని పాజిటివ్ వైపు తీసుకెళ్తూ ఉంటాయి. మీ థింకింగ్ లెవెల్స్ దానికి కనెక్ట్ అవుతాయి. అందుకని అక్కడ దోషాలు ఎలాంటివి ఏర్పడతాయి సర్వసాధారణంగా అంటే, అక్కడ ఏ దేవతా ఫోటో లేకపోయినా దోషమే. గుర్తుపెట్టుకోండి, ఈశాన్యంలో దేవతా ఫోటో లేకపోతే దోషం. రెండవది, అక్కడ తగ్గిందండి బాగా ఈశాన్యం, దోషం. బాగా బరువులు పెట్టేశాం. కొంతమందికి ఈశాన్యంలో గది ఉండి అందులో మొత్తం సరుకులు నింపేసి తాళాలు వేసేస్తారు. లాక్ చేశారు, ఆ దోషం వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, రెడ్ కలర్స్ ఉన్నాయి, ఆ దోషం. అలాగే మరొక విషయం ఏంటంటే, తెలియక అక్కడ పితృదేవతల ఫోటోలు పెడతారు. పితృదేవతల ఫోటోలు నైరుతిలో ఉండాలి, ఈశాన్యంలో దేవతా ఫోటోలు ఉండాలి. అంటే పితృదేవతల ఫోటోలు అంటే ఇన్ సెన్స్ నేను చెప్పడం మన పెద్దవాళ్ళవి, పితరులవి. పితృదేవతలు అంటే వాళ్ళ ఫొటోస్ ఉండవు, బట్ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ ఇట్లా గతించిన వారు, శివైక్యం చెందిన వారి ఫోటోలు తీసి ఈశాన్యంలో పెడతారు. తెలియక అసలు అక్కడ పెట్టకూడదు. అక్కడ ఖచ్చితంగా మీ ఇష్టదేవత, మీ కులదేవత, వాళ్ళ పటం ఖచ్చితంగా ఉండాలి. మీకు ఈశాన్యంలో పూజ గది రాలేదు, తూర్పు మధ్యలో వచ్చింది, డోంట్ వరీ, దాని గురించి ఏం టెన్షన్ పడక్కర్లేదు. బట్ ఈశాన్యంలో మీ ఇష్టదైవం ఫోటో ఒకటి పెట్టుకోండి, ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షించి తీరుతాడు. కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అపోహలు చాలామందికి ఉన్నాయి వాస్తు మీద. వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏమిటది అంటే, పాయింట్ నెంబర్ 1, మనకి సహజంగా 4 దిశలు చూసుకుంటాం: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఉత్తరం, దక్షిణం, రైట్. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం తూర్పు, ఉత్తరం మాత్రమే మంచివి, పడమర, దక్షిణం మంచిది కాదనుకుంటారు. అలా ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. మనకి
16 దిశలైతే పైన కింద అంటే ఆకాశము భూమి కూడా దిశలు, అంటే మొత్తం ఎన్ని దిశలు మనకి 18 దిశలు కరెక్ట్ చెప్పాలంటే. బట్ ఈ దిశలే మనం ఎక్కువగా చూసుకుంటాం. ఇందులో ఒక్కొక్క మనిషి యొక్క పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళకి ఆ దిశ బాగా కలిసి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, రక్తం సహజంగా చూసుకుంటే రక్తం అన్ని గ్రూప్స్ మంచివే, కానీ మీకు ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఆ గ్రూప్ రక్తాన్ని ఎక్కించుకుంటారు. కానీ పలానా గ్రూప్ అందరికీ పనికి వస్తుంది, పలానా గ్రూప్ అందరికీ పనికి రాదని ఉండదు కదా. అది ఎలాగో ఇది కూడా అంతే. రక్తం కావచ్చు, మనం వేసుకునే చొక్కా కావచ్చు, ప్యాంట్ కావచ్చు, చెప్పులు కావచ్చు, మనకి సరిపోయే సైజు. టైట్ షర్ట్ వేసుకున్నాము ఊపిరాడదు, లూజ్ షర్ట్ వేసుకున్నాము బుడబుడక్కలుగా కనిపిస్తుంది. అలా ఏంటంటే వాస్తు అనేటువంటిది ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని వాస్తుకు ఉండే డైరెక్షన్ తీసుకొని వర్గు శాస్త్రము అంటారు. దీని గురించి మనం 8 వీడియోలు క్లియర్గా చేసాం, మీరు అది చూసుకోవచ్చు. ఇక రెండవది ఏమిటంటే వాస్తులో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు మీ పిల్లలకి ఇద్దరికీ సెట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఎంచుకోండి ఎప్పుడు కూడా. ఎందుకు ఈ జాగ్రత్త ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలి? మీ హయాం నడిచే వరకు అద్భుతంగా ఉంది, రేపు పొద్దున్న మీ యొక్క ఆస్తిని మీ పిల్లలకి ఇస్తారు, వాళ్ళ పేరు కూడా సెట్ అయింది అనుకోండి, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అందుకే చూడండి, చాలామందికి ఏమవుతుంది, ఏమంటే మా తండ్రి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి, మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అంటారు. ఎంత ఏమిటి, మీ తండ్రి గారికి సంబంధించిన పేరు మీద అది నడిచింది, తర్వాత మీ పేరు మీద షిఫ్ట్ అయినప్పుడు మీ వర్క్కి సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు, ఓన్ హౌస్ అయితేనే పనిచేస్తుంది, రెంట్ హౌస్ అయితే మన మీద వాస్తు పని చేయదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఒక ఫ్రెండ్ వెహికల్ తీసుకుని మనం బయలుదేరాం, పంచర్ అయింది వెహికల్, ఎఫెక్ట్ మనం పడుతున్నాం, లేదా పడ్డాము, మనకి దెబ్బ తగలకుండా ఉంటుందాం. ఫ్రెండ్ దండి వెహికల్, నాకెందుకు దెబ్బ తగలాలనుకుంటున్నాం మనం, ఎందుకు బండి కొంత డ్యామేజ్ అవ్వచ్చు, మనకి ఎంతో కొంత దెబ్బ తగలవచ్చు. అంటే ఏమిటి ఇక్కడ రీజన్, ఆ వెహికల్ మీ నుంచి పడితే ఎలా అయితే మనకి ఎంతో కొంత ఇంజ్యూర్ అవుతుందో, ఆ వాస్తు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా దాని ప్రభావమే. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, వాస్తుని ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవచ్చు. అది మొత్తం ఏదో కూలగొట్టేసి విరగొట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, క్లియర్గా అక్కడ ఉండేటువంటి జోన్స్ ఏమైనా తగ్గాయా, కలర్స్తోని మెటల్స్తోని దాన్ని లెవెల్ చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా కట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ కట్టారా, దాన్ని స్ట్రిప్ వేసో లేకపోతే మెటల్తోనో బ్లాక్ చేయొచ్చు. చేయకూడని యాక్టివిటీ ఇంట్లో ఎక్కడైనా చేస్తున్నామా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వంట తీసుకొచ్చి ఉత్తరంలో వండుతున్నాం, తప్పు, దాన్ని మార్చుకోవచ్చు, ఇక్కడ కాదు ఇక్కడ వండుకోవాలి. లేదా అన్నం తినే మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇంట్లో పెట్టుకునే ప్రదేశం కావచ్చు, ఇంట్లో భోజనం చేసే విధానం కావచ్చు, భోజనం చేసే ప్లేస్ ఏదైతుందో అది కూర్చునే ప్లేస్ ఒకసారి తప్పుగా కూర్చుంటారు చాలామంది. ఇక్కడ ఏమిటంటే వాస్తు అంటే కేవలం నిర్మాణం ఒకటే కాదు, మనకి దిశల్లో ఉండేటువంటి ఏవైతే ఆ దేవత అసుర స్వరూపాలు ఉన్నాయో అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, దానికి తగ్గట్టుగా మనం దానికి సంబంధించినవి చేస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మన చెవుకి వినికిడి శక్తి ఉంది, ఇయర్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి, చెవులో పెట్టుకోవాలి. ఇయర్ ఫోన్లో నుంచి సౌండ్ వస్తుంది, ఇది రిసీవ్ చేసుకుంటుంది. స్మెల్ ముక్కు, కళ్ళు చూడడం, కళ్ళు మూసేసాం కనబడదు. కళ్ళద్దాలు కళ్ళకి పెట్టుకోవాలి, చెవుకో ముక్కుకో జేబులోనే పెట్టుకుంటే కళ్ళద్దాలు పనిచేయవు. అంటే ఏమిటి, ఒక వస్తువు మన శరీర భాగంలో ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీ పెరుగుతుంది, అదే వస్తువు ఇంకో దగ్గర పెట్టుకున్నప్పుడు జేబులో పెట్టుకున్నాం కళ్ళద్దాలు, దాని ఉపయోగం ఉండదు. అలాగే ఇంట్లో వస్తువులు కూడా అది ఎటువంటి ఎనర్జీని కలిగి ఉంది, అది ఎటువంటి ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ ఎనర్జీ కలిగినటువంటి వస్తువు మనం ఎక్కడ పెడితే ఇంట్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది, సపోర్ట్ దొరుకుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ వాస్తు శాస్త్ర. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు, వాస్తు అంటే వస్తువుతో సహా ఉన్నటువంటిదే. వస్తు సంబంధంగా పెట్టుకునేటువంటి ప్రతిదీ కూడా వాస్తు. యాక్టివిటీ ఈజ్ వాస్తు. ఇవి మెయిన్గా చూసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, రంగులు ఏవి పడితే అవి వేస్తారు, అలా ఏది పడితే ఆ రంగు ఏ దిశలో పడితే ఆ దిశలో వేయకూడదు. ఆల్ కలర్స్ ఈజ్ గుడ్, ప్రతి రంగు మంచిదేనండి, కానీ ఆ రంగు ఎక్కడ ఉండాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనకి సిగ్నల్స్ పడుతుంటాయి, రెడ్ కలర్ ఉన్నప్పుడు వెళ్ళిపోతామా, వెళ్ళాం, గ్రీన్ కలర్ ఉన్నప్పుడు వెళ్తాం, ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు స్లో చేసుకుంటాం. అంటే ఏమిటి, ఇక్కడ మనకి గ్రహాలకు కూడా రకరకాల ఏవి కలర్స్ని మనం ఆపాదిస్తాం. ఎందుకు, ఆ రంగు ఆ గ్రహానికి, పలానా రంగు పలానా పంచభూతాల్లో అగ్ని భూమి వాయువు జలము ఆకాశ తత్వాల్లో ఏ తత్వము, పంచతత్వాల్లో ఏ తత్వాన్ని ఏ కలర్ స్టాప్ చేస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తుంది, దానికి సపోర్ట్ ఇస్తుంది,
దాన్ని పూర్తిగా లేకుండా డిస్ట్రాయ్ చేస్తుంది ఏ రంగు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇందులో రకరకాల అంశాలు ఉంటాయి, వాటిని మనం ఒక్కొక్క విధానంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. కాబట్టి వాస్తుని సెట్ చేసుకోవడం ద్వారా మన చేతుల్లో ఉన్నటువంటిది వాస్తు. జాతకం అంటే ఏంటంటే మనం పూర్వజంలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది. వాస్తు కూడా ఇంచుమించుగా మనం కర్మలను బట్టి అట్లాంటి ఇళ్లలో ఉంటాం, కానీ ఎంతో కొంత మనకి స్కోప్ ఉంటుంది. సో మీరు జాతక చక్రరీత్యా వాస్తురీత్యా మీరు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.